ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని అందుబాటులోకి తెస్తాం. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ కార్డు మానిటరింగ్ తయారు చేస్తాం. ఇప్పుడే చూపిస్తే మా ఆడబిడ్డ చూపిస్తా ఉంది. నా ఫోన్లో పెట్టుకొని ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. నీకు ఏ డౌట్ వచ్చినా ఏం తినాలి, ఏమి తినకూడదు, ఎందువల్ల ఈ సమస్యను అడిగితే మిమ్మల్ని నిత్యం గైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా డాక్టర్ మీకు ఇది ఉంటే నేరుగా నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఫిజికల్గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. సంజీవిని ఈజ్ ఏ సిటిజన్ వెల్నెస్ మిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఇల్నెస్ కేర్ టు వెల్నెస్ కేర్. Sanjeevani is not just a software, it is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional, to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ విద్య వైద్యం చాలా ముఖ్యం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి, మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది వైద్య రంగానికి 19,305 కోట్లు కేటాయిస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా 2,600 కోట్ల రూపాయలు గ్రాంట్గా మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకొక పక్క నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గాని లేకపోతే సీఎం రిలీఫ్ గాని అన్ని కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని హాస్పిటల్కి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే నిండు 100 ఏళ్లు ప్రతి ఒక్కరూ బతకాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో బతికుండి మంచంలో ఉంటే లాభం లేదు. మంచం ఎక్కకుండా ఆరోగ్యంగా ఉండాలంటే
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సైతం అందరికీ మెరుగైన సేవలు. నేనేదో కొంతమంది కాదు, కొన్ని ప్రాంతాలు కాదు, కొన్ని వర్గాలు కాదు, మారుమూలుండే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం కల్పించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీలపైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా, దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందు పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను, అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది. నీవా
చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి 2 దేవాలయాల్ని, దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి అక్కడుండి భూగర్భ జలాలు పెంచాడు, చెరువుల్లో నీళ్లు నింపాడు. 8.5 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, భూమిని ఒక జలాశయంగా చేసుకుంటే నీ